ఈ పిల్లవాడిని మాన్స్టర్ కిడ్ అని పిలవాలి, ఎందుకంటే అతను మాట్లాడటానికి ముందే కొట్టుకోవడం నేర్చుకున్నాడు. కానీ ఎవరో నమ్మలేదు అతను బాక్సింగ్ ఎల్విల్ అని. ఇప్పుడు ఆ ప్రూఫ్ చూపిస్తాం. మొదటి టెస్ట్ టూత్ బ్రష్ను కిక్ చేయమన్నారు. అతను ఒక్క కిక్తో దాన్ని ఎగరేశాడు. ఇది ఇంకా వార్మప్ మాత్రమే. రెండో టెస్ట్ చిన్న క్యూబ్. ప్రపంచ ఛాంపియన్లు కూడా ఫెయిల్ అయ్యేదీమే. అతను కళ్ళరిపిపోయేలా ఎగ్గరేశాడు, ఇంకా ఈజీగా నవ్వాడు. మూడో టెస్ట్ ఒక ద్రాక్ష పండు. ఇది ఇంకా టఫ్. కానీ మన మాన్స్టర్ కిడ్ స్నాప్ టైం లాగా కొట్టేశాడు. ఇప్పుడు ఫైనల్ లెవెల్. ఆఖరి ఛాలెంజ్ ఒక చిన్న చ్యూయింగ్ గమ్. ఇది ఎంత చిన్నదో చూడండి. కానీ మన హీరో ఆకాశంలో ఎగిరి హవాలోనే దాన్ని స్ప్లిట్ చేశాడు. ప్రేక్షకులు జావ్ అయిపోయారు. మీరు కూడా అసాధ్యాలను సాధించాలనుకుంటే ఈ కిడ్ లాగా ప్రాక్టీస్, ప్యాషన్, పగ్గాలు ఉండాలి. మీరు ఇష్టపడితే లైక్ బటన్ను క్లిక్ చేయండి. మీరు ఈ కిడ్కి ఏ మార్షల్ ఆర్ట్స్ పేరు పెట్టాలనుకుంటున్నారో కామెంట్స్లో సూచించండి. లైక్ చేస్తే ఇలాంటి ఎపిక్ ట్రైనింగ్ వీడియోస్ మీకు చేరుతాయి. ఈ నింజా శతాబ్దాల చరిత్రను తనలో ఇముడ్చుకున్నాడు. అతని స్టూడెంట్స్ అతన్ని ట్రాప్ చేసి అతని శక్తిని పరీక్షించాలనుకున్నారు. కానీ అతను అసాధారణమైన విధంగా బయటపడ్డాడు. స్టూడెంట్స్ అతని వయస్సు కారణంగా బలహీనంగా ఉంటాడని అనుకున్నారు. కానీ అతను ఒక్క సబ్టీ జంప్తో తన శక్తిని చూపించాడు. అతను తన స్టూడెంట్ చేతిని పట్టుకుని అతన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు. ఆ నింజా ఒక చేతితో స్టూడెంట్ను నొప్పితో కూలిపోయేలా చేశాడు. ఈ టెక్నిక్ హెల్లో కూడా ఎవరు ఎదుర్కోలేరు. అతని శక్తి ఇంకా పీక్లో ఉంది. ఇప్పుడు ఆ స్టూడెంట్ కెమెరాకు ఏడుపు ముఖం చూపిస్తున్నాడు. నేను ఇంకా ట్రైనింగ్ తీసుకోవాలి అన్నట్టు. ఈ వీడియో నుంచి మెసేజ్ ఏంటి? వయసు అనేది ఒక నంబరు మాత్రమే. నింజాలాగా ప్రాక్టీస్, డిసిప్లిన్ ఉంటే మీరు కూడా లెజెండ్ అవ్వచ్చు. మీరు ఈ నింజా టెక్నిక్ను ఎదుర్కోగలరా? కామెంట్స్లో నేను హీరో అని రాయండి. లైక్ చేస్తే ఇలాంటి ఎపిక్ నింజా స్కిల్స్ మీకు చేరుతాయి. ఇదిగో జాకబ్, ప్రపంచంలోనే సర్వశ్రేష్టమైన నంబర్ జాక్. అతని కొడవలు కూడా అతని కథలాగే అద్భుతమైనవి. కానీ అతను ఒక చిన్న ప్రాబ్లంలో చిక్కుకున్నాడు. ఇంకా ఫన్ మరియు ఎఫిషియెంట్గా కట్టే ఎలా? జాకబ్ తన స్విమ్మింగ్ పూల్ మరియు ఇల్లు కూడా కలపతోనే నిర్మించాడు. కానీ అతను ఇంకా వేగంగా మరియు ఆకర్షణీయంగా కట్టాలనుకున్నాడు. మొదట స్వాడ్ ఉపయోగించాడు. ఫన్ ఉంది కానీ ఎఫిషియంట్ కాదు. తరువాత అతను ఎక్స్ ఆకారపు కొడవలిని ప్రయత్నించాడు. ఒక్క కట్టెను 4 ముక్కలుగా కట్టాడు. కానీ అతను గమనించాడు, కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్తో రెట్టింపు ముక్కలు చేయొచ్చు. కానీ ఇది కూడా అతని కోరికలకు దూరంగా ఉంది. ఇప్పుడు అతని సీక్రెట్ వెపన్ దీన్ని ట్రాక్స్ అంటారు. ఇది ఒక స్వింగ్తో 3 వేర్వేరు ప్రదేశాలలో కట్టగలదు. ఇంకా ఈ టెక్నిక్ను అడాప్ట్ చేస్తే ఒక్క కట్టెను 24 ముక్కలుగా చేయొచ్చు. ఇది లంబర్ జాక్ మ్యాజిక్. జాకబ్ ఇప్పుడు కెమెరాకు నవ్వుతూ, ఇది నా అల్టిమేట్ టూల్ అన్నాడు. ఇప్పుడు అతని ప్రాజెక్ట్స్ లైట్నింగ్ స్పీడ్లో పూర్తవుతాయి. ఈ వీడియో నుంచి మెసేజ్ ఏంటి? ఇన్నోవేషన్ మరియు హార్డ్ వర్క్తో మీరు ఏదైనా సాధించవచ్చు. మీరు ఇష్టపడితే లైక్ బటన్ను కొట్టండి. మీరు ఈ ట్రాక్స్ టూల్ ఉపయోగించాలనుకుంటే ఏ ప్రాజెక్ట్ కోసం ఉపయోగిస్తారు? కామెంట్స్లో చెప్పండి. లైక్ చేస్తే ఇలాంటి ఇన్నోవేటివ్ టూల్స్ మీకు చేరుతాయి. ఈ మిలిటరీ ట్రైనింగ్ మీరు ఎప్పుడు చూడండి. లక్ష్యం ఏంటి? భారాన్ని తీసుకుని మీకి అడుగున నడవడం. కానీ ఇది ఇంకా ఎక్కువ టఫ్ చేయడానికి వాళ్ళు మరొక వ్యక్తిని తమ వీపు మీద కూడా తీసుకువెళ్తారు. మీరు కూడా ఊపిరి పట్టుకుని చూడండి, ఎందుకంటే ఇది క్రేజీ లెవెల్. ఈ ట్రైనింగ్లో గ్రాడ్యువల్ మరియు కాల్మ్గా ఉండటం చాలా ముఖ్యం, ఎందుకంటే స్ట్రెస్ చేస్తే ఇంకా కష్టమవుతుంది. ఈ వీడియో స్లో మోషన్లో లేదు, ఇది రియల్ టైంలో జరుగుతోంది. వాళ్ళు పూల్ మధ్యలోకి వెళ్తున్నారు, కానీ ఇది సగం మాత్రమే. వాళ్ళు తిరిగి రావాలి. ఇది చూస్తే
ఈ వ్యక్తులు సాధారణ మనుషుల కంటే భిన్నమైన లెవెల్లో ఉన్నారు. మీరు కూడా ఇలాంటి ట్రైనింగ్ చేయాలనుకుంటే ముందుగా స్విమ్మింగ్ పూల్కు సభ్యత్వం తీసుకోండి. కానీ ఇది మిలిటరీ లెవెల్ ట్రైనింగ్, ఇది ఇంకా ఎక్కువ టఫ్. ఈ వీడియో నుంచి మెసేజ్ ఏంటి? హార్డ్ వర్క్ మరియు డిసిప్లిన్తో మీరు ఏదైనా సాధించవచ్చు. మీరు ఇష్టపడితే లైక్ బటన్ను కొట్టండి.